హలో అందరికీ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. వీడియోని సేవ్ చేసుకుని పెట్టుకుని మన ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇలా మన ఇంట్లో డిస్పోజబుల్ బాక్సులు అనేవి ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు వస్తూనే ఉంటాయి కదా, ఇవన్నీ వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా బాక్స్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. చుట్టూ ఉండే ఎడ్జెస్ అనేవి గుచ్చుకోకుండా ఇలా మనము ఎడ్జెస్ను నీట్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక పిన్నీస్ని గ్యాస్ స్టవ్ మీద కొద్దిగా వేడి చేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం కట్ చేసుకున్నాం కదా ప్లాస్టిక్ పీసెస్, ఆ పీసెస్కి లాగా సైడ్ బై సైడ్ వచ్చేలాగా 2 హోల్స్ పెట్టుకోవాలండి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మన అందరిళ్లలో ఇలాంటి ఇయర్ రింగ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక బాక్స్లో వేసుకుని మనము స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు ఒకటి కనపడితే ఒకటి కనపడక మార్నింగ్ టైంలో చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటికి మనం కనుక ఇయర్ రింగ్స్ని పెట్టుకున్న కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ లేదంటే జాబ్ హోల్డర్స్ కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్యాచింగ్ తీసుకొని పెట్టుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. వెతుక్కునే అవసరం ఉండదు, టైం కూడా వేస్ట్ అవ్వదండి. ఇప్పుడు అందరూ కూడా ఇలాంటి ఇయర్ రింగ్సే వాడుతున్నారు కాబట్టి పెట్టుకుని ఇవన్నీ బాక్స్లో సర్దుకుంటే వెతుక్కునే అవసరం ఉండదు. టిప్పు సూపర్గా వర్క్ అవుతుంది.